హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఈరోజు మరొక నోటిఫికేషన్ తోటి మేము ముందుకు వచ్చేసాము. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి నవోదయ విద్యాలయ సమితి వాళ్ళు రిలీజ్ చేశారు. 2021 అండ్ 22 రిక్రూట్మెంట్ డ్రైవ్ ఇది. నాన్ టీచింగ్ పోస్టులు ఇవి. ఓకే, సో టీచింగ్ వాళ్ళకి కాదు, నాన్ టీచింగ్ పోస్టులు అయితే నోటిఫికేషన్ మనకి విడుదల చేశారు. సో మీరు చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ పేజ్లో పోస్ట్ నేమ్ అనేది ఉంది. సో ఆ పోస్ట్ నేమ్స్ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ కమిషనర్ అడ్మిన్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్ సివిల్, స్టెనోగ్రాఫర్స్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. అండ్ అలాగే ఫీమేల్ నర్స్, క్యాటరింగ్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్ అండ్ మెస్ హెల్పర్ గురించి కూడా ఇక్కడ పోస్ట్ అనేటివి ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టులన్నీ కూడా మోస్ట్లీ మనకి నార్త్ ఈస్ట్ రీజియన్లో హార్ట్ స్టేషన్స్ ఉన్న రీజియన్లో మాత్రమే అవైలబుల్ ఉన్నాయి మోస్ట్లీ. సో మీకు ఇనిషియల్గా మిమ్మల్ని అపాయింట్ చేస్తే మాత్రం, ఫ్రెషర్స్గా మిమ్మల్ని అపాయింట్ చేస్తే నార్త్ ఈస్ట్ రీజియన్లో మీకు అపాయింట్మెంట్ అనేది వస్తుంది. సో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేటివి కూడా ఇక్కడ వీళ్ళు ఇచ్చేశారు. సో వీళ్ళు ఇది కూడా మెన్షన్ చేశారు, పోస్టులు అనేటివి పెరగొచ్చు తగ్గొచ్చు. వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఎన్ని పోస్టులు అయితే అవైలబుల్ ఉన్నాయో వాటి గురించి ఇచ్చారు. అసిస్టెంట్ కమిషనర్ పోస్టులను తీసుకుంటే గ్రూప్ ఏ ఇది. మనకి జనరల్లో 3 పోస్టులు అనేటివి ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో పోస్టులు అనేటివి లేవు. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 1 పోస్ట్ ఉంది, ఎస్సీలో పోస్టులు లేవు, ఎస్టీలో 1 పోస్ట్ అనేది ఉంది. ఓకే, సో టోటల్ 5 పోస్టులు ఉన్నాయి మనకి అసిస్టెంట్ కమిషనర్కి. అసిస్టెంట్ కమిషనర్ అడ్మిన్కి జనరల్లో 2 పోస్టులు అనేటివి ఉన్నాయి అంతే. ఇంకా వేరే వాటిలో వేరే కేటగిరీస్లో ఏ పోస్టులు అనేటివి లేవు. ఫీమేల్ స్టాఫ్ నర్స్ చూసుకున్నట్టయితే జనరల్లో 35 పోస్టులు ఉన్నాయి మనకి. అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్లో 7 పోస్టులు, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ కింద వచ్చే వాళ్ళకి 22 పోస్టులు, ఎస్సీలో 12 పోస్ట్, ఎస్టీలో 6 పోస్టులు అనేటివి ఉన్నాయి. సో టోటల్ మనకి 82 పోస్టులు ఉన్నాయి ఇక్కడ. అండ్ అలాగే ఓహెచ్, విహెచ్ అండ్ హెచ్హెచ్లో మనకి ఓహెచ్ వాళ్ళకి 2 పోస్టులు ఉన్నాయి, విహెచ్ వాళ్ళకి 1 పోస్ట్ ఉంది, అండ్ అదర్స్కి 1 పోస్ట్ ఉంది ఫీమేల్ స్టాఫ్ నర్స్లో. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. సో దీంట్లో మనకి జనరల్ పోస్టులు 6 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్ట్ ఉంది, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 1 పోస్ట్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక్కొక్కటి, అండ్ అలాగే టోటల్ పోస్టులు మనకి 10 ఉన్నాయి. అండ్ ఓహెచ్ వాళ్ళకి 1 పోస్ట్ ఉంది, ఈఎక్స్ఎం వాళ్ళకి కూడా 1 పోస్ట్. ఓకే, సో ఆడిట్ అసిస్టెంట్ చూసుకున్నట్టయితే జనరల్ వాళ్ళకి 3 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 1 పోస్ట్, ఓబీసీ 1 పోస్ట్, ఎస్సీ 5 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 1 పోస్టు, అంటే టోటల్ 11 పోస్ట్, అండ్ ఈఎక్స్ఎం వాళ్ళకి 1 పోస్ట్ ఉంది. ఓకే, సో జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ని చూసుకున్నట్టయితే జనరల్లో మనకి 3 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పోస్టులు అనేటివి లేవు, ఓబీసీ వాళ్ళకి 1 పోస్ట్ ఉంది. సో టోటల్ 4 పోస్టులు మనకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇందులో పోస్టులు లేవు, ఓహెచ్ వాళ్ళకి 1 పోస్ట్ ఉంది. ఓకే, సో జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ వాళ్ళని చూసుకున్నట్టయితే జనరల్ వాళ్ళకి 1 పోస్ట్ ఉంది, అండ్ మిగతా ఏ కేటగిరీలో కూడా మనకి పోస్టులు అనేటివి లేవు. జూనియర్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఓన్లీ జనరల్ కేటగిరీలో పోస్టులు ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ చూసుకున్నట్టయితే జనరల్ వాళ్ళకి 10 పోస్టులు అనేటివి ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 పోస్టులు ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 6 పోస్ట్స్ ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 3 పోస్టులు ఉన్నాయి. సో టోటల్ 22 పోస్టులు, అండ్ ఓహెచ్ వాళ్ళకి 1 పోస్ట్, ఈఎక్స్ఎం వాళ్ళకి 2 పోస్టులు. ఓకే, సో కంప్యూటర్ ఆపరేటర్ చూసుకున్నట్టయితే జనరల్ వాళ్ళకి 2 పోస్టులు అనేటివి ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1, అంటే మొత్తం 4 పోస్టులు. ఓకే, క్యాటరింగ్ అసిస్టెంట్ చూసుకున్నట్టయితే జనరల్ వాళ్ళకి 37 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 8, ఓబీసీ వాళ్ళకి 23, ఎస్సీ వాళ్ళకి 13, అండ్ ఎస్టీ వాళ్ళకి 6. టోటల్ పోస్టులు మనకి 87. ఓహెచ్ అని విహెచ్ను హెచ్హెచ్ వాళ్ళకి ఈచ్ 1 పోస్ట్ అనేది ఉంది, అదర్స్కి కూడా 1 పోస్ట్ ఉంది, ఈఎక్స్ఎం వాళ్ళకి 8 పోస్టులు ఉన్నాయి. అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ చూసుకున్నట్టయితే మనకి క్యాడరే హెచ్క్యూను ఆర్ఓలో ఉంది. సో యూఆర్ వాళ్ళకి 4 పోస్టులు, అంటే జనరల్ వాళ్ళకి 4 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్టు, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1, టోటల్ 8 పోస్టులు, అండ్ ఈఎక్స్ఎం వాళ్ళకి కూడా 1 పోస్ట్ ఉంది ఇందులో. ఓకే, సో జనరల్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎన్వి క్యాడరేలో జనరల్ వాళ్ళకి 254 పోస్టులు అనేటివి ఉన్నాయి. సో ఇందులో ఎక్కువ పోస్టులు అనేటివి మీకు అవైలబుల్ ఉన్నాయి జేఎన్వి క్యాడరే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి. ఓకే, అలాగే ఈడబ్ల్యూఎస్లో 62, ఓబీసీ వాళ్ళకి 167, ఎస్సీ వాళ్ళకి 93, ఎస్టీ వాళ్ళకి 46. సో టోటల్ 622 పోస్టులు అనేటివి అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓహెచ్ వాళ్ళకి 7 పోస్టులు, విహెచ్ వాళ్ళకి 6, హెచ్హెచ్ వాళ్ళకి కూడా 6, అండ్ అదర్స్కి కూడా 6 పోస్టులు. ఎక్స్ సర్వీస్ మెన్ ఈఎక్స్ఎం వాళ్ళకి 62 పోస్ట్. ఓకే,
అండ్ అలాగే నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ పోస్ట్ చూసుకున్నట్టయితే ఈ పోస్టులు కూడా మనకి ఎక్కువగానే ఉన్నాయి. జనరల్ వాళ్ళకి 113 పోస్ట్ అనేటివి ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 27, ఓబీసీ వాళ్ళకి 73, ఎస్సీ వాళ్ళకి 40, ఎస్టీ వాళ్ళకి 20, అంటే టోటల్ 273 పోస్టులు మనకి ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్లో ఉన్నాయి. అండ్ ఓహెచ్ వాళ్ళకి 4 పోస్టులు, హెచ్హెచ్ వాళ్ళకి 4 పోస్టులు, అదర్స్కి ఏమో 3, ఎక్స్ సర్వీస్ మెన్ ఈఎక్స్ఎం వాళ్ళకి 27 పోస్టులు. ఓకే, సో ల్యాబ్ అటెండెంట్ చూసుకున్నట్టయితే జనరల్ వాళ్ళకి 59 పోస్టులు అనేటివి ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 14, ఓబీసీ వాళ్ళకి 38 పోస్టులు, ఎస్సీ వాళ్ళకి 21, ఎస్టీ 10 పోస్టులు. సో టోటల్ 142 పోస్ట్. ఓహెచ్ను హెచ్హెచ్ వాళ్ళకి 2 పోస్ట్ ఈచ్, విహెచ్ వాళ్ళకి అండ్ అదర్స్కి ఒక్కొక్క పోస్టు ఇద్దరికి, అండ్ ఈఎక్స్ఎం వాళ్ళకి 14 పోస్ట్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెస్ హెల్పర్లో చాలానే పోస్టులు అనేటివి ఇచ్చారు మనకి. జనరల్ వాళ్ళకి 257 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 62 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 169, ఎస్సీ వాళ్ళకి 94, అలాగే ఎస్టీ వాళ్ళకి 47 పోస్టులు. సో టోటల్ మనకి 629 పోస్టులు అనేటివి ఉన్నాయి. అన్నిటికంటే ఎక్కువ పోస్టులు మనకి మెస్ హెల్పర్లో ఉన్నాయి. ఓహెచ్ వాళ్ళకి 6 పోస్టులు, విహెచ్ వాళ్ళకి 8, అలాగే హెచ్హెచ్ను అదర్స్కి 6 పోస్టులు, అండ్ ఈఎక్స్ఎం వాళ్ళకి 62 పోస్టులు. ఓకే, అండ్ అలాగే మల్టీ టాస్కింగ్ చూసుకున్నట్టయితే జనరల్ వాళ్ళకి 14 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 5, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1, టోటల్ 23. అండ్ ఓహెచ్ వాళ్ళకి 1, మిగతా ఏవి కూడా మనకి అవైలబుల్ లేవు. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి 3 పోస్టులు అనేవి ఉన్నాయి. ఓకే, సో ఈచ్ పోస్ట్ల కింద మనకి నేచర్ ఆఫ్ డిసేబిలిటీస్ ఐడెంటిఫై సూటబుల్ ఫర్ ద పోస్ట్ అని ఇచ్చారు. సో ఏ డిసేబిలిటీ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అన్న దాని మీద కూడా వాళ్ళు క్లియర్గా ప్రతి ఒక్క జాబ్ కింద వాళ్ళు మెన్షన్ చేశారు. ఏ డిసేబిలిటీ ఉన్న వాళ్ళు ఏ జాబ్కి అప్లై చేయొచ్చు అనేది, అది ఒకసారి చూసుకోండి. ఓకే, సో ఇవి మనకి పోస్టులకి సంబంధించిన వివరాలు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీలో ఉన్నాయనేసి. సో ఇప్పుడు ఎలిజిబిలిటీకి సంబంధించిన క్రైటీరియా ఏంటో చూద్దాం. ఓకే, సో అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్కి మనకి పే స్కేల్ అనేది లెవెల్ 12 పే స్కేల్ అనేది ఉంటుంది. 78,000 నుంచి 2,09,200 వరకు ఇస్తారు. సో అప్పర్ ఏజ్ లిమిట్ మనకి 45 ఇయర్స్ అనేది ఉండాలి. ఓకే, సో అప్పర్ ఏజ్ లిమిట్ 45 ఏళ్ళు. క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే మాస్టర్స్ డిగ్రీ అనేది ఉండాలి, హ్యుమానిటీస్లో లేదా సైన్స్లో లేదా కామర్స్, అది కూడా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ లేదా యూనివర్సిటీ నుంచి. ఓకే, తర్వాత మనకి పర్సన్స్ ఉండాలి హోల్డింగ్ అనాలజీస్ పోస్ట్ ఆర్ పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఇన్ లెవెల్ 12. ఓకే, సో విత్ అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి లెవెల్ 10లో, అండ్ అబౌవ్ ఇన్ ద ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. సో లెవెల్ 10లో మీకు 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి, రెసిడెన్షియల్ స్కూల్లో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్, అండ్ అలాగే రీసెర్చ్ వర్క్ చేసి ఉండాలి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో. ఓకే, వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఇస్తారు. సో ఇది అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్లకి లెవెల్ 11లో ఇక్కడ పే స్కేల్ అనేది ఉంటుంది. 67,000 నుంచి 2 lakh వరకు ఇస్తారు. సో అప్పర్ ఏజ్ లిమిట్ మనకి ఇక్కడ కూడా 45 years. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, డిగ్రీ, అది కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి, అండ్ అలాగే 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి లెవెల్ 7లో. ఓకే, ఇంతకుముందు మనకి అసిస్టెంట్ కమిషనర్లో 5 years ఎక్స్పీరియన్స్ లెవెల్ 10లో ఉండాలన్నారు. సో ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ అడ్మిన్కి 8 years ఎక్స్పీరియన్స్ లెవెల్ 7లో ఉండాలి. ఓకే, సో పొజెసింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ అడ్మినిస్ట్రేటివ్ కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ, సో ఇవన్నీ హ్యాండిల్ చేసే ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉండాలి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫీమేల్ స్టాఫ్ నర్స్ అండి. సో ఈ ఫీమేల్ స్టాఫ్ నర్స్కి లెవెల్ 7లో పే చేస్తారు. 44,000 నుంచి 1 lakh వరకు ఇస్తారు. సో ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ మనకి 35 years కంటే మించొద్దు. సో 35 years ఇస్ ద లాస్ట్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే పాస్ అయి ఉండాలి సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్లో, అంటే 11, 12 కదా, సో ఇంటర్లో పాస్ అయి ఉండాలి. అండ్ ఆ తర్వాత గ్రేడ్ A 3 years డిప్లొమా చేసి ఉండాలి లేదా సర్టిఫికేట్ ఉండాలి నర్సింగ్లో, అది కూడా ఇన్స్టిట్యూషన్ నుంచి, రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ లేదా యూనివర్సిటీ, లేకపోతే బీఎస్సీ నర్సింగ్ అనేది చేసి ఉండాలి, అది కూడా యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ నుంచి. ఓకే, సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ అయి ఉండాలి ఇండియన్ స్టేట్ నర్సింగ్ కౌన్సిలింగ్లో, అండ్ అలాగే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు హాస్పిటల్లో లేదా క్లినిక్లో. ఓకే, సో డిజైరబుల్ చూసుకున్నట్టయితే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ / రీజనల్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్. సో మనకి 3 level లాంగ్వేజ్ అనేది ఉంది కదా, సో రీజనల్ లాంగ్వేజ్ ఒకటి, హిందీ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి. సో వీటిలో మనకి వర్కింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి స్టాఫ్ నర్స్కి. ఓకే, సో మొత్తానికైతే 2 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి, హాస్పిటల్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఓకే,
నెక్స్ట్ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. సో ఇక్కడ పే స్కేల్ మనకి లెవెల్ 6 పే స్కేల్ అనేది ఉంటుంది. 35,000 నుంచి 1 lakh వరకు ఇస్తారు. అండ్ ఏజ్ లిమిట్ మనకి ఇక్కడ పర్టికులర్గా 18 నుంచి 30 ఇయర్స్ వరకే ఉండాలి. ఓకే, 18 నుంచి 30 ఇయర్స్ వరకే. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అండ్ కంప్యూటర్ ఆపరేషన్ అంటే నాలెడ్జ్ ఉండాలి కంప్యూటర్ని ఆపరేట్ చేయడంలో. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్లో కానీ. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆడిట్ అసిస్టెంట్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఇప్పుడు చూద్దాము. సో పే స్కేల్ చూసుకున్నట్టయితే మనకి ఇంతకుముందు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి ఎంత పే స్కేల్ అయితే ఉంటుందో ఆడిట్ అసిస్టెంట్కి కూడా అంతే పే స్కేల్ ఉంది. లెవెల్ 6 పే స్కేల్ 35,000 నుంచి 1 lakh వరకు ఇస్తారు. అండ్ ఏజ్ లిమిట్ ఇంతకుముందు మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి ఉండాల్సిన ఏజ్ లిమిటే ఆడిట్ అసిస్టెంట్ పోస్ట్కి కూడా ఉంది, 18 నుంచి 30 ఇయర్స్ వరకు. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే బీకామ్ మనకి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి బీకామ్ చేసి ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అది కూడా అకౌంట్స్ వర్క్స్లో గవర్నమెంట్లో లేదా సెమీ గవర్నమెంట్లో లేదా అటానమస్ ఆర్గనైజేషన్లో. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ పోస్ట్కి సంబంధించింది. సో పే స్కేల్ ఇక్కడ కూడా మనకి లెవెల్ 6 పే స్కేలే ఉంది, 35,000 నుంచి 1 lakh వరకు ఇస్తారు. అప్పర్ ఏజ్ లిమిట్ 32 years కంటే మించకూడదు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే మాస్టర్ డిగ్రీస్ చేసి ఉండాలి హిందీ విత్ ఇంగ్లీష్ లేదా ఇంగ్లీష్ విత్ హిందీలో, లేదా ఏదైనా ఎలెక్టివ్ సబ్జెక్ట్లో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. సో బేసికల్గా హిందీ ఇంగ్లీష్ అనేది మీరు మాస్టర్ డిగ్రీస్ చేసి ఉండాలి కంపల్సరీగా, ఐదర్ ఇంగ్లీష్ విత్ హిందీ ఆర్ హిందీ విత్ ఇంగ్లీష్ లేదా ఏదైనా ఎలెక్టివ్ సబ్జెక్ట్స్. ఓకే, సో మాస్టర్ డిగ్రీ అయితే కంపల్సరీ ఇన్ లాంగ్వేజెస్. అండ్ దాంతో పాటుగా రికగ్నైజ్డ్ డిప్లొమా అనేది ఉండాలి లేదా సర్టిఫికేట్ కోర్స్ చేసి ఉండాలి ట్రాన్స్లేషన్లో, అది కూడా హిందీ టు ఇంగ్లీష్ లేదా ఇంగ్లీష్ టు హిందీ. ఓకే, 2 years ఆఫ్ ట్రాన్స్లేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇలా అయితే సరిపోతుంది. మాస్టర్స్ చేసి ఉండాలి, 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ డిప్లొమా కలిగి ఉండాలి లాంగ్వేజెస్లో హిందీ అండ్ ఇంగ్లీష్. ఓకే, సో జూనియర్ ఇంజనీరింగ్ సివిల్లో చూసుకున్నట్టయితే పే స్కేల్ మనకి లెవెల్ 5 ఉంది, 29,000 నుంచి 92,000 వరకు ఇస్తారు. అప్పర్ ఏజ్ లిమిట్ మనకి 35 years ఉంది. సో ఇందులో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ చేసి ఉండాలి లేదా 3 years డిప్లొమా చేసి ఉండాలి, అది కూడా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి. 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలా బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో. సో అది గవర్నమెంట్ అయినా కావచ్చు, సెమీ గవర్నమెంట్ అయినా కావచ్చు, అటానమస్ ఆర్గనైజేషన్ అయినా కావచ్చు. నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే స్టెనోగ్రాఫర్ పోస్ట్. దీంట్లో పే స్కేల్ మనకి లెవెల్ 4 ఉంటుంది, 25,000 నుంచి 81,000 వరకు ఇస్తారు. సో ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 నుంచి 27 years వరకు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్లో మనకి 12 ఇంటర్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అండ్ అలాగే టైపింగ్ స్పీడ్ మనకి 80 words per minute ఉండాలి షార్ట్ హ్యాండ్లో, అండ్ టైపింగ్ స్పీడ్లో 40 words per minute ఉండాలి, లేదా షార్ట్ హ్యాండ్లో 60 words per minute అండ్ టైపింగ్ స్పీడ్ 30 words per minute ఉన్నా సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ మనకి కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్ చూసుకున్నట్టయితే లెవెల్ 4 పే స్కేల్ అనేది ఉంటుంది, 25,000 నుంచి 81,000 వరకు ఇస్తారు. సో ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 నుంచి 30 years వరకు ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్లో మనకి డిగ్రీ అనేది ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి లేదా ఇన్స్టిట్యూషన్ నుంచి. అండ్ అలాగే స్కిల్ ఉండాలి వర్డ్ ప్రాసెసింగ్లో, డేటా ఎంట్రీలో, అండ్ 1 year కంప్యూటర్ డిప్లొమా ఉండాలి మనకి. అండ్ అలాగే వేరియస్ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ తోటి ఐడియా అనేది ఉండాలి. ఓకే, సో ఇవి ఉంటే మనకి సరిపోతుంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదు, 1 year కంప్యూటర్ డిప్లొమా అనేది అడిగారు. ఓకే, సో నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే క్యాటరింగ్ అసిస్టెంట్ పోస్ట్ మనకి. ఇందులో పే స్కేల్ లెవెల్ 4 ఉంటుంది, 25,000 నుంచి 81,000 వరకు. అండ్ ఏజ్ లిమిట్ మనకి 35 years అని చెప్పారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏమో మనకి 10th class సర్టిఫికేట్ ఉండాలి, 3 years డిప్లొమా ఉండాలి క్యాటరింగ్లో రికగ్నైజ్డ్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం నుంచి, లేదా 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి క్యాటరింగ్లో, అది కూడా ఇంటర్ సర్టిఫికేట్ సిబిఎస్సి విత్ హోటల్ మేనేజ్మెంట్ తోటి. ఓకే, అది లేకపోతే సీనియర్ సెకండరీ అంటే ఇంటర్ యొక్క సర్టిఫికేట్ అండ్ ఆల్సో 1 year డిప్లొమా చేసి ఉండాలి క్యాటరింగ్లో. డిప్లొమాతో పాటు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి హోటల్లో లేదా ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేసినట్టు, లేదా ట్రేడ్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ ఉండాలి క్యాటరింగ్లో, అది కూడా 10 years ఎక్స్పీరియన్స్ తోటి డిఫెన్స్ సర్వీసెస్లో. ఓకే, సో నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ HQRS/RO కేటగిరీకి సంబంధించి ఇక్కడ లెవెల్ 2 పే అనేది ఉంటుంది, 19,000 నుంచి 63,000 దాకా ఇస్తారు. ఏజ్ లిమిట్ మనకి 18 నుంచి 27 years వరకు ఉంది. ఇందులో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ఇంటర్ మనకి సర్టిఫికేట్ అయితే ఉండాలి, ఆ తర్వాత
పొజెసింగ్ మినిమం స్పీడ్ ఆఫ్ 30 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి ఇంగ్లీష్ టైప్ రైటింగ్లో, లేదా 25 వర్డ్స్ పర్ మినిట్ హిందీ టైప్ రైటింగ్లో ఉండాలి. ఓకే, లేకపోతే మనకి పాస్ట్ 2 అంటే ఇంటర్లో సర్టిఫికేట్ అనేది ఉండాలి సిబిఎస్ఈ నుంచి, అండ్ స్టేట్ బోర్డ్లో ప్రాక్టీస్ చేసి ఉండాలి, అండ్ అఫీషియల్ మేనేజ్మెంట్ వొకేషనల్ సబ్జెక్ట్స్ లాగా ఉండాలి. ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే నాలెడ్జ్ ఉండాలి కంప్యూటర్ ఆపరేషన్లో, డేటా ఎంట్రీ తెలిసి ఉండాలి, అండ్ అలాగే 6 months డిప్లొమా చేసి ఉండాలి కంప్యూటర్స్లో, అది కూడా రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్ నుంచి, అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అకౌంట్స్లో అడ్మినిస్ట్రేషన్లో. సో నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్ట్ ఇది. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 12th సర్టిఫికేట్ అయితే ఉండాలి, 30 words ఇంగ్లీష్లో టైప్ చేయాలి, 25 words హిందీలో పర్ మినిట్ టైప్ చేయాలి. పే స్కేల్ వచ్చేసి 19,000 నుంచి 63,000 దాకా ఇస్తారు, లెవెల్ 2 పే స్కేల్ ఇది. ఏజ్ లిమిట్ ఏమో 18 నుంచి 27 వరకు. ఓకే, సో ఇదే కాకుండా మనకి ఇంకొకటి ఏంటంటే ఇంటర్ సర్టిఫికేట్తో పాటు సిబిఎస్ఈ సర్టిఫికేట్తో పాటు ప్రాక్టీస్ అన్న చేసి ఉండాలి, ఆఫీస్ మేనేజ్మెంట్ యాజ్ వొకేషనల్ సబ్జెక్ట్ అన్న ఉండాలి. ఓకే, సో జూనియర్ అసిస్టెంట్ HQRS/RO క్యాడరేకి మరియు JNV క్యాడరేకి సిమిలర్ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ పోస్ట్కి పే స్కేల్ అనేది లెవెల్ 2నే 19,000 నుంచి 63,000 దాకా ఇస్తారు. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 నుంచి 40 years వరకు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్లో మనకి 10th class సర్టిఫికేట్ ఉండాలి, అలాగే ITI సర్టిఫికేట్ లేదా ఎలక్ట్రీషియన్లో ట్రేడ్ ఆఫ్ ఎలక్ట్రీషియన్ ఆర్ వైర్మ్యాన్ / ప్లంబింగ్, అది కూడా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికేట్ అయితే ఉండాలి. అట్లీస్ట్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇన్స్టాలేషన్లో, వైరింగ్లో అండ్ ప్లంబింగ్ వర్క్లో 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే ల్యాబ్ అటెండెంట్ పోస్ట్, పే స్కేల్ మనకి 18,000 నుంచి 56,000 వరకు ఇస్తారు. సో ఇక్కడ ఏజ్ లిమిట్ మనకి 18 నుంచి 30 years. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే 10th పాస్ సర్టిఫికేట్ ఉండాలి ఆర్ డిప్లొమా ఉండాలి ల్యాబొరేటరీ టెక్నిక్స్లో, లేదా 12th పాస్ సర్టిఫికేట్ ఉండాలి సైన్స్ స్ట్రీమ్లో, అది కూడా రికగ్నైజ్డ్ బోర్డ్ లేదా యూనివర్సిటీ నుంచి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెస్ హెల్పర్, దీంట్లో పే స్కేల్ వచ్చేసి 18,000 నుంచి 56,000 వరకు. సో ఏజ్ లిమిట్ మనకి 18 నుంచి 30 years ఇచ్చేశారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే 10th పాస్ అయి ఉండాలి, అండ్ అలాగే 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఆర్గనైజేషన్ లేదా స్కూల్స్లో. తర్వాత స్కిల్ టెస్ట్ అనేది పాస్ అవ్వాలి, నవోదయ విద్యాలయ సమితి వాళ్ళు కండక్ట్ చేసే స్కిల్ టెస్ట్. ఇది మెస్ హెల్పర్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్. సో లాస్ట్లో చూసుకున్నట్టయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ HQ/RO కేటగిరీకి సంబంధించి పే స్కేల్ మనకి లెవెల్ 1 ఉంటుంది, 18,000 నుంచి 56,000 వరకు ఇస్తారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 years వరకు. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే క్లాస్ 10th సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ స్క్రీన్ మీద కనిపించినాక స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఏ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి పోస్ట్కి అని చెప్పేసి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చేసారు మనకి. సో ఏజ్ రిలాక్సేషన్లో చూసుకున్నట్టయితే SC and ST వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ OBC నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 3 years ఉంది. అలాగే రెగ్యులర్ NVS ఎంప్లాయీస్ వాళ్ళకి నో ఏజ్ బార్ అనేది లేదు. ఫర్ ద పోస్ట్ ఆఫ్ మెస్ హెల్పర్ పోస్ట్కి మనకి ఏజ్ రిలాక్సేషన్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ పీరియడ్ స్పెంట్ యాజ్ క్యాజువల్ లేబరర్. సో వాళ్ళకి సంబంధించిన పోస్టులు వాళ్ళకు ఉన్నాయి, అప్ టు 6 months స్ట్రెచ్ అనేది ఇవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మల్టీ టాస్కింగ్ పోస్టులు వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ అనేది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ కమిషనర్ అడ్మిన్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, క్యాటరింగ్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, ఫీమేల్ స్టాఫ్ నర్స్, స్టెనోగ్రాఫర్ వీళ్ళందరికీ కూడా 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ 3 years కంటిన్యూస్ సర్వీస్ చేసిన వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో 5 years వరకు వాళ్ళకి రిలాక్సేషన్ ఉంది. సో జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్కి సంబంధించి 5 years వరకు వాళ్ళకి రిలాక్సేషన్ ఉంది. PWD వాళ్ళకి, SC ST వాళ్ళకి ఏమో 15 years, OBC వాళ్ళకి 13 years, జనరల్ వాళ్ళకి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓకే, సో ఎక్స్ సర్వీస్ మెన్ చూసుకున్నట్టయితే సో ఇంతకుముందు ప్రతి ఒక్క పోస్ట్కి ఏజ్ లిమిట్ చూపించాను కదా, దాని ప్రకారమే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది, చూసుకోండి. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఇచ్చేసారు. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ మనకు ఆల్రెడీ తెలుసు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ అనేది ఇస్తారు. సో దాని ప్రకారంగా ఉంటుంది. సో ఎక్కడైతే టైపింగ్ టెస్ట్ అవసరం ఉంటుందో అక్కడ టైపింగ్ టెస్ట్ కూడా చేసుకుంటారు. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా 30 words per minute, 60 words per minute అని. సో అక్కడ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో స్కిల్ టెస్ట్ కావాలంటే స్కిల్ టెస్ట్ తీసుకుంటారు పోస్ట్ని బట్టి.
సో పోస్టుల గురించి నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడే మీకు అర్థమవుతుంది ఎవరికి స్కిల్ టెస్ట్ అవసరం, ఎవరికి టైపింగ్ టెస్ట్ అవసరం అనేసి. సో దాని ప్రకారంగా తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ ద సిటీస్ ఇచ్చారు, ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయి అనేసి సీట్స్ మనకి. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసుకుంటే రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. సో ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు హౌ టు అప్లై గురించి చూద్దాము. సో మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంది కదా, www.navodaya.gov.in వెళ్ళి అక్కడ నుంచి అప్లై చేసుకోవాలి. సో ప్రతి ఒక్క పోస్ట్కి ఎంతవరకు అప్లికేషన్ ఫీ అనేది ఉంటుందో ఇక్కడ ఇచ్చేశారు. అసిస్టెంట్ కమిషనర్ లేదా అసిస్టెంట్ కమిషనర్ అడ్మిన్ పోస్ట్కి 1500 అనేది అప్లికేషన్ ఫీ, ఫీమేల్ స్టాఫ్ నర్స్కి 1200 అప్లికేషన్ ఫీ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్ సివిల్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, క్యాటరింగ్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జేఎన్వి క్యాటరీ, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్కి 1000 రూపీస్ ఉంటుంది అప్లికేషన్ ఫీ, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వాళ్ళకి 750 అనేది ఉంటుంది. ఓకే, సో ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి పర్టికులర్ పోస్ట్కి ఎంతవరకు అప్లికేషన్ ఫీ అనేది ఉంటుందో. సో అప్లై చేసేటప్పుడు మీ ఈమెయిల్ ఐడి మరియు ఫోన్ నెంబర్ అయితే కరెక్ట్గా ఇవ్వండి. మీ కేటగిరీ నేమ్, మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఓకే, సో అఫీషియల్ వెబ్సైట్ ఏంటి మనకి www.navodaya.gov.inకి వెళ్ళి అక్కడ నుంచి అప్లై చేయాలి. వన్స్ మీరు ఫీ పే చేసిన తర్వాత అది మాత్రం రిఫండ్ అవ్వదు. సో కరెక్ట్గా చూసుకొని చేయండి. ఓకే, నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ ఓపెన్ అయింది మనకి 12th January 2022లో. సో రిజిస్ట్రేషన్ క్లోజ్ అయ్యేది 10th February. ఓకే, 10th Februaryలో లాస్ట్ డేట్ మనకి రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయ్యేటివి. ఫీ డిపాజిట్ మనకి 10th February లాస్ట్ డేట్. ఓకే, సో టెంటేటివ్ డేట్స్ అది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి ఎప్పుడు ఉన్నాయనంటే 9th March 11th March ఈ మధ్యలో మనకి టెస్ట్ పెట్టే అవకాశం ఉంది. ఓకే, ఆన్లైన్ టెస్ట్ ఏంటది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 9th March నుంచి 11th March వరకు. ఓకే, సో 10th Februaryకి లాస్ట్ డేట్ మనకి ఫీ డిపాజిట్కి మరియు రిజిస్ట్రేషన్కి. అండ్ 9th March నుంచి 11th March మధ్యలో మీకు ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంటుంది. సో ఆ లోపల మనము ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ వీడియోలో జస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను, ఎలా అప్లై చేయాలి, ఏ పోస్ట్ ఉంది, ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, అండ్ అలాగే ఎంత పోస్ట్కి పే చేయాలి అప్లికేషన్ ఫీజు, అండ్ దాంట్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో చూసాం. ఓకే, అండ్ ఇక్కడ కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారు క్యాండిడేట్స్కి. సో ఓన్లీ ఇండియన్ నేషనల్స్ అంటే ఇండియన్స్ మాత్రమే అప్లై చేయొచ్చు ఈ పోస్ట్కి. సో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, పోస్టులు వాళ్ళు ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారో అప్పుడు ఎన్ని పోస్టులు అవైలబుల్ ఉన్నాయో అవి మాత్రమే ఇచ్చారు. అవి పెరగొచ్చు, తగ్గొచ్చు. సో అది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఆన్లైన్ అప్లికేషన్ ఇన్కంప్లీట్ ఉంటే వాటిని యాక్సెప్ట్ చేయరు. సో పూర్తిగా కంప్లీట్ చేయాలి అని అంటే మీరు ఫీజ్ పే చేసి కన్ఫర్మేషన్ పేజ్ అనేది రావాలి మీకు, అప్పుడే పూర్తిగా రిజిస్ట్రేషన్ అయినట్టు, అప్లికేషన్ అయినట్టు. ఓకే, సో ఆల్రెడీ చెప్పాను కదా, టైపింగ్ టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఇంటర్వ్యూ కూడా పెట్టవచ్చు సిబిటి తర్వాత, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రాసి మనం సెలెక్ట్ అయిన తర్వాత ఈ టెస్ట్లు కూడా పెట్టవచ్చు. ఆ టెస్ట్లు ఎవరికైతే పెడుతున్నారో అది మనకి నవోదయ అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుందని కూడా ఇచ్చేశారు. సో ఈమెయిల్ ఐడి అయితే కరెక్ట్గా ప్రొవైడ్ చేయండి అని చెప్తున్నారు, బికాస్ మనకి పాస్వర్డ్ లాగిన్ ఐడి అయితే గుర్తుండాలి. అండ్ ఈమెయిల్ ఐడికే మనం సెలెక్ట్ అయ్యామా లేదా అన్నది కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో రాంగ్ ఈమెయిల్ ఐడి ఇస్తే మాత్రం మీకు ప్రాబ్లం అవ్వచ్చు. సో ఈమెయిల్ ఐడి కరెక్ట్గా చూసుకొని ఇవ్వండి. అండ్ అలాగే సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఇండియాలో ఎక్కడైనా పోస్టులు కూడా ఇవ్వచ్చు అని ఇచ్చారు. సో అది కూడా చూసుకోండి. సో ఇది నవోదయ విద్యాలయ సమితికి సంబంధించి నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇవాళ మనము ఏమేం పోస్టులు ఉన్నాయి, పోస్టుల యొక్క నేమ్స్, దాంట్లో ఎన్నెన్ని పోస్టులు అనేటివి ఉన్నాయి, ఏ ఏ కేటగిరీలో, ఎవరెవరు అప్లై చేయొచ్చు, అండ్ ఎంత కట్టాలి ఫీజు ప్రతి ఒక్క అప్లికేషన్కి, అండ్ అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్ అనేది చూసాము. సో ఎలా అప్లై చేయాలన్న దాన్ని కూడా చూసాము. మనకు అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది www.navodaya.gov.in. ఓకే, సో ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీ ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఇచ్చి లాగిన్ అయ్యి ఆ తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి అప్లై చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ మనకి 10th February, ఫీజు కట్టడానికి కూడా లాస్ట్ డేట్ 10th February. మనకి ఎగ్జామ్స్ వచ్చేసి 9th March నుంచి 11th March మధ్యలో ఎప్పుడైనా అవ్వచ్చు. ఓకే, ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో స్క్రీన్ మీద ఆ పోస్ట్కి సంబంధించిన వివరాలు వచ్చినప్పుడు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ అర్థం కాకపోయినా ఒకసారి వీడియోని రివర్స్ చేసి మళ్ళీ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది.
ప్రతి ఒక్క పోస్ట్కి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది నేను ఇంకొక వీడియో చేస్తాను. ఈ వీడియోలో చెప్తే చాలా లెంతీ అవుతుంది వీడియో. సో ఇంకో వీడియోలో మీకు క్లీన్ అండ్ క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబౌట్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్. ఓకే, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రిప్షనే మాకు ఎంకరేజింగ్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.